సార్ మా చిత్తూరు జిల్లా బంగారపల్లి మండలం బోడపల్లి గ్రామము రాత్రి 15 ఏనుగుల దాకా వచ్చినాయి సార్ ఇక్కడికి. వచ్చి అంటి చెట్లు, మామిడి చెట్లు, టెంకాయ చెట్లు మొత్తం ఇంచేసి ఫారెస్ట్ వాళ్ళకి చెప్పినాము. వచ్చి చూసుకోపోయినారు సార్ వాళ్ళు కూడా. ఇప్పుడుదా దగ్గర 1 లక్ష దాకా నష్టం అయిపోయింది సార్ మాకు. దగ్గర 10 ఎకరాల దాకా ఉన్నా సార్ తోపు ఇక్కడ. ఇక్కడ ఏమన్నా కట్టేసిన ఆవులు ఆవులు కట్టేసినాం సార్. ఆవులు తెంపుకొని పూసినాయి, ఆవుకి ఏం కాలేదు. ఈ ఉండే టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, ఈ అంటి చెట్లు మొత్తం ధ్వంసం చేయాలి. ఎన్ని రోజులకు వస్తున్నాయి ఇక్కడ ఏనుగులు? మీకు ఇదే సార్ ఫస్ట్ రావడం. నిన్న వచ్చినాయి, మళ్ళీ రాత్రి వచ్చేసినాయి. నిన్న వచ్చి మొత్తం ఇంచినాయి, మళ్ళీ రాత్రి ఉండేదంతా కొదలించేసి పూసినాయి. ఎంతమంది రైతులు ఉన్నారు? 2 ఎకరాలు ఉంది ఇక్కడ మీకు పొలమ్మా? ఇక్కడ 10 ఎకరాలు ఉంది సార్. మేము 4 మంది సార్ రైతుల. మీ అన్నదమ్ముల్లా? అవును సార్, అన్నదమ్ములు. 15 ఎకరాలు ఉందా? 15 ఎకరాలు ఉన్నాయి సార్. ఎంత నష్టం జరిగింది ఇక్కడ? ఎన్ని ఎకరాల్లో? 1 లక్ష దాకా నష్టం ఏంటి సార్. ఎన్ని ఎకరాలు తొక్కేసినాయి మాదిరి? 2 ఎకరాలు తొక్కేసినాయి సార్. ఫారెస్ట్ అధికారులు ఏం చెప్పినారా? వచ్చి చూసుకొని పోయినారు, చేస్తామని చెప్పినారు. ఇంకా ఏమి తెలియదు. ఈరోజు ఇప్పుడే వచ్చినారు వాళ్ళు కూడా. నష్టపరిహారం కట్టిస్తామని చెప్పినారా? కట్టిస్తామని చెప్పినారు సార్. ఏనుగులు రాకుండా ఉండేదానికి ఏం చెప్పినారు వాళ్ళు? మళ్ళీ మేట ఇక్కడ ఏదైనా కంచిగించి ఏమైనా ఏర్పాటు చేస్తామన్నారా? ఏం చెప్పినారు? అదే చేస్తామన్నారు. చర్య తీసుకుంటా, మీరు రాలేకుండా చేస్తామని చెప్పి. మీరు ఆ రాత్రి టైంలో ఇక్కడ తోపు దగ్గర మీరు ఎవరు లేరా ఇక్కడ? లేదు సార్, మేము ఎవరు లేదు. ఆవులు మాత్రం కట్టేసి వెళ్ళిపోతాం. వాటికేం కాల? ఏటి కాల. సరే.